హలో. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ 'జియా సంపత్'. నిన్న రూమ్ టూర్ అయితే చూసాను కదా! ఇది నెక్స్ట్ 8th డే 3. సో, మేమైతే మార్నింగ్ అంతా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని అందరైతే స్టార్ట్ అయిపోయాం. ఈ డే 3లో ఫస్ట్ మేమైతే బ్లాక్ సన్ బీచ్‌కైతే ఎళ్ళాం. ప్లీజ్ గైస్, ఎవరైనా బాలి విజిట్ చేయాలనుకుంటే సన్ స్క్రీన్, షేడ్స్, హ్యాట్స్ ఇవేవి అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే చాలా అంటే చాలా ఎండుంది. సో, మేమైతే ఎండలోనే తిరగాల్సొచ్చింది. బట్ మేమైతే మా కేర్ అయితే మేము తీసుకున్నాం. సన్ స్క్రీన్ అవన్నీ అయితే మేము పట్టుకెళ్ళాం. సో, ఇట్స్ గుడ్. కాసేపు అలా ఆడుకొని మేమైతే నెక్స్ట్ అయితే తీర్థగంగకైతే వెళ్తున్నాం. సో, లెట్స్ గో. వి రీచ్డ్ తీర్థగంగ. లెట్స్ గో ఇన్‌సైడ్. వావ్! లొకేషన్ అయితే చాలా అంటే చాలా బావుంది. రియల్లీ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. వావ్! ఇట్స్ రియల్లీ నైస్. బ్యూటిఫుల్ అసలు. ఎన్ ఎన్ని ఫిషెస్ ఉన్నాయంటే లిటరల్లీ కౌంట్‌లెస్ అసలు. అంత ఫిషెస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బావుంది లొకేషన్. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ గైస్. మనం ఫిషెస్‌కి ఫీడ్ కూడా చేసుకోవచ్చు. పక్కనే షాప్స్‌లో ఫిష్ ఫుడ్ అయితే అమ్ముతారు. సో, వి కెన్ బై అండ్ వి కెన్ ఫీడ్ దెమ్ అనమాట. చూడండి అసలు కొంచెం ఏస్తేనే ఎన్ని ఫిషెస్ వస్తున్నాయి. అలాంటిది చాలా అంటే చాలా ఫిషెస్ ఉన్నాయి. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. అండ్ చిన్న పిల్లలు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మేమైతే ఒక రెస్టారెంట్‌కైతే వచ్చాం. ఇండియన్ రెస్టారెంట్. ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. సో, యూ కెన్ విజిట్. ఈ రెస్టారెంట్ ఫుడ్ అయితే మాత్రం చాలా బావుంది. అండ్ లొకేషన్ కూడా చాలా బావుంది. యూ కెన్ విజిట్ గైస్. అండ్ ఫైనల్లీ వి ఆర్ గోయింగ్ టు గేట్ ఆఫ్ హెవెన్. లెట్స్ గో. యాహ్! ఫైనల్లీ మేమైతే గేట్ ఆఫ్ హెవెన్ దగ్గరికైతే వచ్చేసాం. బట్ ఏంటంటే, ఇది కొంచెం కిందన ఉంటదనమాట. సో, మనం కిందనే మన వెహికల్స్ అన్నీ స్టాప్ చేసేసి వాళ్ళే ఆ బసెస్‌లో అయితే పట్టుకెళ్తారు మనకి. సో, నాకు తెలిసి మేబీ రోడ్ కోసమేమో, అంటే కొంచెం ఘాట్ రోడ్‌లా ఉంటది. సో, కొంచెం ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంతమందికి ఘాట్ రోడ్స్ అవి పడవు కదా! వామిటింగ్స్ అలాంటి సెన్సేషన్స్ వస్తాయి కదా! సో, యూ కెన్ ప్రికాషన్స్ అవి ముందే తీసుకోవచ్చు. సో, ఈ లొకేషన్ కూడా అయితే చాలా బావుంది. గేట్ ఆఫ్ హెవెన్‌కి వెళ్తున్న లొకేషన్. సో, ఇక్కడ ట్రెడిషన్ అనమాట. అమ్మాయిలకి ఇలాగా టై చేస్తారు. సో, మేము కూడా అలా టై చేసుకున్నాం. అండ్ కంపల్సరీ ఇక్కడ. ఎవరైనా పెద్దవాళ్ళున్నా, నడవలేని వాళ్ళున్నా, వాళ్ళకైతే బైక్ ఫెసిలిటీస్ అయితే ఉంది. పెద్ద దూరమేం కాదు. జస్ట్ 100 మీటర్స్ అలాగా. బట్ కొండలా ఉంటది కదా! సో, వాళ్ళు ఎక్కలేరు కదా! సో, మా గ్రూప్‌లో ఉన్న పెద్దవాళ్ళందరూ అయితే బైక్ మీదయితే వెళ్ళిపోయారు.
అండ్ మేమందరం అయితే సరే నడుచుకొని వెళ్దాం దగ్గరే కదా అని చెప్పేసి వీఆర్ ప్లానింగ్. గాయస్ నడిచి ఓపికున్న వాళ్ళు మాత్రమే దయచేసి కొండెక్కండి. లేదు అంటే మాత్రం లిటరల్లీ అమ్మో! చాలా అంటే చాలా కష్టపడ్డాం అసలు కొండెక్కడానికి. బ్యూటిఫుల్ కదా! అండ్ టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళు హోలీ వాటర్ అయితే మన మీద ఏస్తారు. సో, దిస్ ఈస్ ద టెంపుల్. అప్పటికి క్లోజ్ అయింది. కానీ మేము వెళ్ళిన వెంటనే వర్షం అయితే పడింది. సో, వి హావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇక్కడ టోకెన్ నంబర్స్ అయితే ఇస్తారు. టోకెన్ నంబర్ వైస్ పిలుస్తారనమాట. సో, మేమైతే 2+ అవర్స్ వెయిట్ చేసాం ఆ ఫోటోస్ కోసం. ఈలోపు మాకు బోర్ కొట్టకుండా ఈ పాపతో అయితే మేము ఆడుకున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ ఫోటోస్ అన్నీ తీసుకున్న తర్వాత మేమైతే అలా మళ్ళీ స్టార్ట్ అయ్యి ఒక రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాం. ఈ రెస్టారెంట్ మా హోటల్ అపోజిట్‌లోనే ఉంది. అన్నపూర్ణ రెస్టారెంట్ అని. అండ్ దిస్ ఈస్ ఇండియన్ రెస్టారెంట్. ఫుడ్ అయితే బాగానే ఉంది. యూ కెన్ ట్రై ఇట్. అండ్ సీ యూ లేటర్. బై బై. గుడ్